వెల్కమ్ టు లంచ్ డిబేట్. దేశవ్యాప్తంగా నియోజకవర్గాల పునర్విభజన, మహిళా బిల్లు ఈ రెండు అంశాలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. వాటి కొంత అభ్యంతరాలకు మహిళా బిల్లు విషయంలో ఏకాభిప్రాయం ఉన్నప్పటికీ నియోజకవర్గాల పెంపు, పునర్విభజనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహా చాలా పార్టీలు, కాంగ్రెస్ పార్టీ కూడా కొంత అభ్యంతరాలు వ్యక్తం చేస్తుంది. ఈ చర్చ దేశంలో జరుగుతుంది. ఏం జరగబోతుంది, నియోజకవర్గాలు ఎన్ని పెరుగుతాయి, ఎక్కడెక్కడ పెరుగుతాయి, ఎవరి నియోజకవర్గం మారుతుంది, మహిళా బిల్లుతో ఎవరి సీటుకి ఎసరు వస్తుంది, ఎవరి స్థానం పోతుంది, కోల్పోవాల్సి వస్తుంది, మహిళలకు కేటాయించాల్సి వస్తుంది, ఇలాంటి చర్చ పెద్ద ఎత్తున దేశం అంతా జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే తెలంగాణలో కూడా రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. ఎక్కడెక్కడ ఎవరు పోటీ చేస్తారు, దీన్ని ఎవరు అనుకూలంగా మార్చుకోవాలి, ఇలాంటి చర్చలు జరుగుతుంటే కొత్తగా ఒక కొత్త చర్చ తెలంగాణ మొదలైంది. ఇప్పటి వరకు గత 3.5 ఏళ్ల క్రితం దాదాపు డిసెంబర్ 9, 2022లో టీఆర్ఎస్గా, అప్పటి వరకు టీఆర్ఎస్గా ఉన్న పార్టీ బీఆర్ఎస్గా మారిపోయింది. భారత రాష్ట్ర సమితి పెట్టుకొని దేశ రాజకీయాల్లో చక్రం తిప్పాలని భావించారు. అయితే గత ఎన్నికల్లో ఫలితాలు మనకు తెలుసు. పార్లమెంట్ ఎన్నికల్లో, అంతకుముందు అసెంబ్లీ ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ పేరుతో జనంలోకి వచ్చిన పార్టీ ఒక రకంగా చావుదెబ్బతిందని చెప్పుకోవచ్చు. అధికారంలో తిరుగు లేదని భావించిన టీఆర్ఎస్ బీఆర్ఎస్గా మారిన తర్వాత కొంత ప్రతికూల ఫలితం వచ్చింది. అంతకుముందు మునుగోడు ఉప ఎన్నికల్లో అది గెలిచినప్పటికీ ఆ తర్వాత జరిగిన అంశాల్లో మాత్రం బీఆర్ఎస్ పేరు పెద్దగా కలిసి రాలేదు. దీంతో మళ్ళీ టీఆర్ఎస్ వైపు ఏమైనా ఆ పార్టీ నేతలు ఆలోచిస్తున్నారా? కార్యకర్తలు, నాయకులు ఎప్పటి నుంచో అంటున్నారు బీఆర్ఎస్ కంటే టీఆర్ఎస్ అనే పేరే బాగుండేది, టీఆర్ఎస్ అంటే తెలంగాణ అనే ఒక ఫీల్ ఉండేది అని చాలామంది నాయకులు, కార్యకర్తలు ఆన్ రికార్డ్ చెప్పారు. ఆఫ్ ద రికార్డులో కూడా ఎవరిని మాట్లాడించినా అదే అంశం. అయితే ఈ విషయంలో బీఆర్ఎస్ అధినేత గులాబీ బాస్ కేసీఆర్ మాత్రం భిన్నాభిప్రాయంతో ఉన్నారు. పేరు మార్చాల్సిన పని లేదు, బీఆర్ఎస్గానే ఉండాలి అనేది ఆయన ఆలోచనగా ఉన్నట్లు ప్రచారం జరిగింది. అయితే నిన్న అనూహ్యంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేరు మార్చి నష్టపోయామంటూ చేసిన కామెంట్, అదేవిధంగా మళ్ళీ టీఆర్ఎస్ పెట్టాలని కార్యకర్తలు, నాయకుల నుంచి ఒత్తిడి వస్తుందంటూ చేసిన వ్యాఖ్యలు మళ్ళీ ఆ పార్టీ పేరు మారబోతుందా అనే చర్చను తెర మీదకి తెచ్చింది. అంతకుముందు కవిత కూడా నర్మగర్భంగా పాత పేరు, కొత్త ఏజెండా తన పార్టీకి ఉంటుందన్నారు. పాత పేరు అంటే టీఆర్ఎస్ఏ అనే ఒక చర్చ జాగృతి, తెలంగాణ జాగృతి నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున జనంలోకి తెచ్చారు. అటు జాగృతి పార్టీ ఆల్రెడీ అది తెలంగాణ ప్రజా జాగృతి పార్టీ టీపీజేపీ అని ఎన్నికల సంఘం వద్ద దరఖాస్తు కూడా చేసుకున్నారు. అయితే దాన్ని కూడా ఏమైనా టీఆర్ఎస్గా మార్చే ఆలోచన చేస్తున్నారా అని ఒక చర్చ. 25వ తేదీ, ఈ నెల 25న కవిత పార్టీ రాబోతుంది. అటు ఆమె కామెంట్, ఇటు కేటీఆర్ కామెంట్. అంటే టీఆర్ఎస్ కోసం ఏమైనా కేటీఆర్ వర్సెస్ కవిత యుద్ధం నడుస్తుందా, జాగృతి వర్సెస్ బీఆర్ఎస్ మధ్య ఏమైనా పోరు జరుగుతుందా అని ఒక చర్చ జరుగుతుంది. ఇంతకు పార్టీ పేరు నిజంగా మార్చే ఆలోచనలో బీఆర్ఎస్ ఉందా, మార్చే అవకాశాలు ఉన్నాయా? కవిత ఆ పేరు పెట్టుకొని పార్టీని పెడితే ఆమెకు వచ్చే మైలేజ్ ఏంటి, ఆమె కూడా అలాంటి ఆలోచన చేస్తుందా? ఇలాంటి చాలా అంశాలు కొంచెం ఇంట్రెస్టింగ్గా మారాయి తెలంగాణ రాజకీయాల్లో. దీనిపైనే లంచ్ డిబేట్లో చర్చిద్దాం. మనతో పాటు బీఆర్ఎస్ పార్టీ నుంచి ఆ పార్టీ నేత డాక్టర్ దిలీప్ రెడ్డి లైవ్లో జాయిన్ అయ్యారు. అదేవిధంగా మరో జాగృతి నాయకురాలు కూడా మనకు కొద్దిసేపట్లో జాయిన్ అవుతారు. దీనికంటే ముందు ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, మనకు ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. వారితో మాట్లాడదాం. నాగేశ్వర్ గారు, మీరు నేను చెప్పిందంతా వినే ఉంటారు. దేశంలో ఎక్కడ కూడా ఇప్పటికీ ఒక పార్టీ పేరు మార్చుకున్న పార్టీ లేదు. స్వతంత్ర భారతదేశంలో పేరు మార్చుకున్న పార్టీ ఏది లేదు. ఆ క్రెడిట్ బీఆర్ఎస్కే దక్కింది. అలా పేరు మార్చుకున్న పార్టీ మళ్ళీ వెనక్కిపోయే అవకాశం, టీఆర్ఎస్గా మారే అవకాశం ఉందా? లేదంటే టీఆర్ఎస్ పేరుతో కవిత కొత్త పార్టీ పెట్టే ఛాన్స్ ఉందా? పెడితే ఆమెకు వచ్చే అడ్వాంటేజ్ ఏంటి? అంటే పేరులో ఏముంది అని ఒక చర్చ జరుగుతుంది. నిజంగా ఉందంటారా? పేరులో అంత పవర్ ఉందంటారా? మీ ఒపీనియన్ ఏంటి? అంటే పేరు మార్చుకోకపోయినా రూపాంతరాలు చెందినప్పుడు కాంగ్రెస్, భారత జాతీయ కాంగ్రెస్ ఇందిరాగా మారింది. మీకు అలాగే మీకు సమతా పార్టీగా ఉండే ఒకప్పుడు అది నితీష్ కుమార్ వీళ్ళ నాయకత్వంలో జార్జ్ ఫెర్నాండెస్, తర్వాత జేడీయూగా మారింది. రాజకీయ పార్టీలు రూపాంతరం చెందిన సందర్భాలు ఉన్నాయి. ఇక్కడ పేరు కన్నా కూడా ఎక్కువ సమస్య ఏంటంటే ఆ పార్టీ బీఆర్ఎస్ గా మారడం ద్వారా తెలంగాణ ఐడెంటిటీకి దూరమైంది, తెలంగాణ అస్తిత్వానికి దూరమైంది అన్న భావన ఉంది. తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావమే తెలంగాణ ప్రాంతీయ ప్రయోజనాలను నిలబెట్టడం. కానీ ఆంధ్రప్రదేశ్ లో కూడా పార్టీ యూనిట్ తెరిచారు. సో ఆంధ్రప్రదేశ్ లో పార్టీ యూనిట్ తెరిచినప్పుడు అది టీఆర్ఎస్ గా తన అస్తిత్వాన్ని కోల్పోవడం. ఇప్పుడు కృష్ణానది జిల్లాలో 50% వాటా కావాలని టీఆర్ఎస్ ప్రాంతీయ పార్టీగా అడగలుగుతుంది, అదే జాతీయ పార్టీ అడగలుగుతుందా? సో అందువల్ల ఇలాంటి మౌలికమైన ఇష్యూస్ ముందుకు వచ్చాయి. ఆంధ్రప్రదేశ్ లో పార్టీ పెట్టాక మీకు తెలంగాణ, ఆంధ్ర మధ్య వచ్చేటువంటి అనేక వివాదాలలో తెలంగాణ రాష్ట్ర సమితి తీసుకునే అస్తిత్వ నినాదం కాస్త నిరర్థకంగా మారిపోయింది.
దాంతో పాటు తెలంగాణ మా కేంద్రంగా ఉన్న పార్టీ కాస్త భారత రాష్ట్ర సమితిగా మారి దానికేమీ ప్రత్యేకమైన ఐడెంటిటీ ఏమీ లేదు. బీజేపీకి వ్యతిరేకం, కాంగ్రెస్ కు వ్యతిరేకం అని స్పెసిఫిక్ ఐడెంటిటీ లేకుండా జాతీయ రాజకీయాల్లో ఒక రకంగా అత్యాశతో వెళ్ళారు. ఇక్కడ కేంద్రీకరణ పోయింది. సో ప్రజలు కూడా ఎలా భావించారంటే అది కూడా ఎప్పుడు పార్టీ దెబ్బతింటున్న సమయంలో, ప్రజా వ్యతిరేకత పెరుగుతున్న సమయంలో ఈ వైఖరి తీసుకున్నారు. పోనీ పార్టీ మొదట్లో తీసుకున్నా ఎలా ఉండేదో తెలియదు. పార్టీ ఓడిపోతున్న సమయంలో తీసుకోవడం వల్ల ఇంకా ఎక్కువ నష్టం జరిగింది. అందువల్ల భారత రాష్ట్ర సమితి అనే పేరు వల్ల కన్నా తెలంగాణ అస్తిత్వవాదం నుంచి ఇంకా సాధారణ దేశంలో ఉండే రాజకీయ పార్టీ లాగా ఎవరు పడితే వాళ్ళకి చేరిపోవడము, ఒరిస్సా మాజీ ముఖ్యమంత్రి గిరిధర్ గుమాంగ్ ఆయనకి తెలంగాణ వాళ్ళకి ఏం సంబంధం, మహారాష్ట్రలో కొంతమంది చేరారు, ఏంటి తెలంగాణకి ఏం సంబంధం. సో ఇలాంటి వాళ్ళందరూ చేయడం, కేసీఆర్ అటెన్షన్ డైవర్ట్ కావడం, ఇవన్నీ కూడా ఒక రకమైనటువంటి పొలిటికల్ హుబ్రిస్ అంటారు ఇంగ్లీష్ లో. సో కేసీఆర్ ఒక పొలిటికల్ హుబ్రిస్ లో ఉన్నారు అన్న భావన కలిగి ప్రజలు ఓడించారు. అందువల్ల పేరు మారడం కన్నా కూడా అస్తిత్వం మారడము, ఇతివృత్తం మారడము, సారాంశం మారడం వల్ల ఎక్కువ సమస్య ఉంది. ఫామ్ మారితే ప్రాబ్లం లేదు, కంటెంట్ కూడా మారింది అనే భావన వచ్చే వరకు సమస్య వచ్చింది. అంటే ఇప్పుడు కవిత ఆ పేరుతో పార్టీ పెట్టే అవకాశాలు మీకు ఏమైనా కనిపిస్తున్నాయా? అలా పెడితే ఏ పార్టీ పేరు టీఆర్ఎస్ అని పెట్టడం వల్ల కవితకు ఉనగూరే ప్రయోజనం ప్రత్యేకించి ఏమైనా ఉంటుందంటారా? పేరుతోనే వచ్చేదంటే దేశంలో అందరూ పేర్లు మార్చుకో, భారతీయ జనతా పార్టీ అని పేరు పెట్టుకున్న భారతీయ జనతా పార్టీ అయిపోతామా? మీకు కవిత ఏంటంటే కేసీఆర్ లెగసీకి తానే వారసురాలు అనేది ప్రజెంట్ చేసుకోవటానికి ఆమె ఆ పార్టీ పేరు కోరుకుంటోంది. ఇప్పుడు ఉదాహరణకు మీకు వైఎస్ఆర్ కాంగ్రెస్ అని జగన్ పెడితే వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అని షెడ్యూల్ పెట్టేదా? అవును. అంటే ఒక పొలిటికల్ లెగసీకి ఒక ప్రామినెంట్ లీడర్ లేకుంటే ప్రామినెంట్ ఐడియాలజీకి ఉన్న పొలిటికల్ లెగసీ కొరకు ఆ ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే ఆమె ఫ్యామిలీ లెగసీ అండ్ పొలిటికల్ లెగసీ రెండు కూడా ఉన్నాయి. సో నేను తెలంగాణ ఉద్యమంలో పనిచేశాను, నేను కేసీఆర్ కూతురు కాదా, కొడుకే ఉంటుందా, నేను కూతురికి ఉండదు హక్కులు అనేటువంటి ఒక కేసీఆర్ ఫ్యామిలీ లెగసీ అండ్ టిఆర్ఎస్ పొలిటికల్ లెగసీకి తాను కూడా ఇస్సాదార్ అనేటువంటి అంశంతో రాజకీయాలకు వస్తుంది. దాంతో పాటు అసలు తెలంగాణ వాదాన్ని టిఆర్ఎస్ వదులుకుంటే దానికి అసలు తెలంగాణ వాది నేనే అని అది, కానీ ఆ నినాదం కొరకు పెడుతోంది. కానీ దాన్ని బట్టి రాజకీయాలు తెలంగాణ జన సమితి అని పెట్టారు. మీకు కోదండరామ్ తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీకి నాయకత్వం వహించిన ఒక ఇంపార్టెంట్ పర్సన్, అయినా కూడా ప్రజలు ఎక్కడా పట్టించుకోలేదు కదా. సో నీకు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అనంత మాత్రాన సెలవులు తెలంగాణ నాయకులు అయ్యారా? సో అందువల్ల పార్టీల పేర్లతోనే మొత్తం మారిపోతుంది అనుకుంటే పార్టీ పేరు ఒక నరేటివ్ బిల్డ్ చేస్తానికి, ఒక నరేటివ్ ఫార్మేషన్ కు కాస్త ఉపయోగపడదు. కానీ అల్టిమేట్ లో దీని ఏంటి అనేది భారత్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఇందిరాగాంధీ బయటకు వచ్చి భారత జాతీయ కాంగ్రెస్ ఇందిరా అని పెడితే ఆ పార్టీ గెలిచింది. మీకు అప్పటిదాకా ఆవుదూడ గుర్తు, మీ చిన్నప్పుడు వాళ్ళు ఎప్పుడు ఆవుదూడే చూసారు. కాంగ్రెస్ పార్టీ అంటే ఆవుదూడే మాకు సడన్ గా చేయి గుర్తు వచ్చినాక ప్రజలు చేయి గుర్తుకు ఒకటేసారి ఆవుదూడ పట్టించుకోలేదు కదా. అందువల్ల ఆ రోజులు ఇప్పుడు నేను చెప్పేది 50 ఏళ్ల కింద, 50 years కింద అప్పుడున్న సోషల్ మీడియా లేదు, మీడియా లేదు, కమ్యూనికేషన్ ఛానల్స్ లేవు. ఆ టైంలో కూడా ప్రజలు ఆవుదూడ నుంచి మీకు చేయి గుర్తుకు ఈజీగా మారిపోయారు, చాలా సింపుల్ గా మారిపోయారు. సో జనతా పార్టీ నుంచి భారతీయ జనతా పార్టీ కమలం అంటే అది కూడా మారిపోయారు కదా. ఇప్పుడు చాలా రాష్ట్రాల్లో జనతా పార్టీ బేస్ మొత్తం బీజేపీకి మారిపోయింది. అందువల్ల పార్టీలో పేర్లతో కన్నా ఆ లీడర్ తో ఐడెంటిఫై అవుతారు, నరేటివ్ తో ఐడెంటిఫై అవుతారు. నాగేశ్వర గారు, ఫైనల్ గా అంటే పేరు మార్చి ఇచ్చే అవకాశం ఉందంటారు? అంటే ఎన్నికల సంఘానికి కూడా ఇది ఒక కొత్త అంశం కాబట్టి ఇలా పేరు మార్చుకుంటామంటే టీఆర్ఎస్ అవకాశం బీఆర్ఎస్కి ఇచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుందా? కవిత దరఖాస్తు చేసుకుంటే కవితకి ఇచ్చే అవకాశం ఉంటుందా? ఎలా ఉంటుంది అనిపిస్తుంది మీకు? సిమిలర్ నేమ్ తో ఉండొచ్చు. తెలంగాణ రాష్ట్ర సమితి, తెలంగాణ జన సమితి, తెలుగుదేశం పార్టీ అన్న తెలుగుదేశం పార్టీ హరికృష్ణ పెట్టాడు, ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ అని లక్ష్మీపార్టీ పెట్టారు. దాంట్లో తెలుగుదేశం పార్టీ ఉన్న ప్రజలు తెలుగుదేశం ఓటేయలేదు కదా. ఆ మార్కు వస్తే
ఎన్టీ రామారావునే తెలుగుదేశం కాదు, చంద్రబాబు నాయుడు నాయకత్వం తెలుగుదేశం ప్రజలు భావించలేదా? సో అందువల్ల మీకు పార్టీ ఇప్పుడు భారతీయ జనసంఘ్ కాస్త భారతీయ జనతా పార్టీ, జనసంఘ మూలాలన్నీ ఎక్కడ పోయినా బీజేపీకి మొత్తానికి మొత్తం ట్రాన్స్ఫర్ అయ్యాయి తప్పకొత్తగా. బలరాజ్ మొత్తం కానీ ఇంకో అతను ఉండే ఆయన భారతీయ జనసంఘనే ఉన్నాడు, కానీ అదేం క్లిక్ కాలే మీకు. అందువల్ల ఆ పోటీ అయితే టెక్నికాలిటీ చూడాలి. సాధారణంగా ఒక పార్టీ పేరు మారడం వేరు, టిఆర్ఎస్ బిఆర్ఎస్ గా మారిన తర్వాత మళ్ళీ టిఆర్ఎస్ ఇంకోరికి ఇస్తారా ఇంత తొందరగా? ఎందుకంటే సిమిలర్ నేమ్ ఉంటుంది కదా, సో ఆ కన్ఫ్యూజన్ అవాయిడ్ చేస్తారు కదా. ఒక గుర్తుంటేనే ఆ గుర్తు మళ్ళీ ఎవరికి ఇవ్వరు. అంటే మళ్ళీ బిఆర్ఎస్ కి ఇచ్చే ఛాన్స్ ఉందంటారా మరి కొంత? అది చూడాలి, టెక్నికల్ చేయాలి. రైట్, థ్యాంక్ యూ నాగేశ్వర్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. మొత్తానికి పేరులో ఏం లేదు, ఆ నాయకత్వ ఎజెండా, నాయకత్వ లక్షణాలు, నాయకులు వీళ్ళని చూసే ముందుకెళ్లే అవకాశం ఉంటుంది. ఇది పెద్ద అంశం కాదు అనేది నాగేశ్వర్ గారి వాదన. చూద్దాం, మనతో పాటు డిబేట్లో జాయిన్ అవుతున్నారు మనోజ గారు. తెలంగాణ ప్రజా జాగృతి పార్టీ వాళ్ళు పెట్టుకున్న దరఖాస్తు అయితే అదే 25వ తేదీ ఏం పార్టీ పేరు ఉండబోతుంది అనేది మాట్లాడదాం. మనోజ గారు మీరే చెప్పండి, తెలంగాణ ప్రజా జాగృతి పార్టీ టీపీజేపీ ఇది ఎన్నికల సంఘం దగ్గర మీరు దరఖాస్తు పెట్టుకున్నారు, అది వాళ్ళు ఇవ్వలేదు, మీకు ఇవ్వకుండా కోర్టుకు కూడా వెళ్ళారు ఇవ్వట్లేదని అదే పేరు మీద. ఎందుకు మళ్ళీ టీఆర్ఎస్ అనే చర్చ ఎందుకు వచ్చింది జాగృతి పార్టీలో? అంటే టీఆర్ఎస్గా పెట్టాలనే ఆలోచన కూడా ఏమైనా చేస్తున్నారా, లేకుంటే పాత పేరే ఉంటుందా? ముందుగా మీకు ప్యానల్ మెంబర్స్కి అలాగే తెలంగాణ ప్రజలకి నమస్కారం అన్న. ఎక్కడ కూడా అంటే టీఆర్ఎస్ అనే పేరు ఖాళీగా ఉంది, ఉద్యమకారులం మేము. ఎందుకంటే ఆ రోజు టీఆర్ఎస్ ని ఇంటి పార్టీ అనుకున్నాం, తెలంగాణ పార్టీ అనుకున్నాం. కాబట్టి వీళ్ళు ఆ తెలంగాణ టీఆర్ఎస్ అనే దాన్ని వదిలేసిరు, తెలంగాణ పార్టీని, తెలంగాణ వాదాన్నే వీళ్ళు వదిలేసి బీఆర్ఎస్ గా మారిండ్రు. కాబట్టి ఎవరికైనా ఖాళీగా ఉంది కాబట్టి ఎవరైనా పెట్టుకోవచ్చు అన్న మాటలలో కవితక్క గారు అనడం జరిగింది. లేకపోతే బహిరంగంగానైతే ఎక్కడ చెప్పలేదు, మామూలుగా మేము కూడా మీడియాలో చూడడమే. పెట్టుకున్నా కూడా మాకు హక్కు ఎక్కువ ఉంది కదా, మేము తెలంగాణ పెట్టుకోవడంలో తప్పేముంది? టీఆర్ఎస్ ఇప్పుడు వాళ్ళు వదులుకున్నారు. ఏమంటున్నానంటే అన్న, ఏప్రిల్ 25 వరకు వేచి చూద్దాము. ఆ రోజు మార్నింగ్ 10 o'clock మాకు ముహూర్తం ఉంది, మంచిగా బ్రహ్మాండంగా. ఆ పేరు ఏమైనా మీకు నచ్చట్లేదా? మీరు ఇంతకుముందు దరఖాస్తు చేసుకున్నారంటే మీకు ఇష్టమైన పేరు జాగృతి అనేది మీ ఇష్టమైన పేరు, అది జాగృతి కిందే మీకు ఎజెండా, మీ గుర్తింపు అంతా అదే కదా. మరి ఇప్పుడు జాగృతి తీసేసే ఆలోచనలు ఉన్నారా? వాళ్ళలాగా మేము పొరపాట్లు చేయమన్నా, జాగృతి తీసేయడము అట్లా తెలంగాణ తీసేయడము వాళ్ళు పొరపాట్లు చేసిర్రు. ఆ పొరపాట్లనే మేము ముందు నుండి మీరు తప్పు చేస్తున్నారు అని ఆ రోజు కవితక్క గారు క్లియర్ గా చెప్పిండ్రు. ఆ తప్పులను ఇప్పుడు చూడండి అన్న, ఒకటే మాట, ఇద్దరు వ్యక్తులు అంటే వీళ్ళు వ్యవస్థకు పనిచేస్తారు, వ్యక్తులకు పనిచేస్తుండ్రు. ఆ రోజు కవితక్క గారు లెటర్ లో ఏం చెప్పిండ్రు? పార్టీలో ఇవి జరుగుతున్నాయి, పార్టీలో ఉన్న లోపాలని, కార్యకర్తలు ఎక్కడ అసంతృప్తికి లోనవుతున్నారు, మనం మార్చుకోవాల్సిన వ్యూహాలు ఏంటిది, ఇవి కవితక్క గారు ఆ రోజు లెటర్ లో మాట్లాడినరు. అప్పుడు ఏమన్నారు వీళ్ళు? తప్పు అని చెప్పేసి అది ధిక్కారమా, దిశానిర్దేశం చేస్తే ధిక్కారం అని చెప్పేసి అన్నారు. ఇప్పుడు అదే మాట కేటీఆర్ గారు చెప్తే ఈ రోజేమో మార్పుకి అడుగు అంటున్నారు, కవితక్క గారు చెప్తేనేమో క్రమశిక్షణ రహిత చర్యలు అని చెప్పేసి వాళ్ళు సస్పెండ్ చేయడం జరిగింది. అంటే ఆ రోజు నుండి 10 నెలల నుండి కవితక్క గారు చెప్పిన ఇవే కదా. టీఆర్ఎస్ గారిని సస్పెండ్ చేసింది దానికి కాదు, కాళేశ్వరంలో అవినీతి జరిగింది అని బహిరంగంగా వచ్చి చెప్తే 10 ఏళ్ళు ఆ ప్రభుత్వంలో మీరే కదా ఉంది, ఇట్లా మాట్లాడతారని సస్పెండ్ చేశారు. మెయిన్ రీజన్ అది, మెయిన్ రీజన్ అదే. అంటే 10 నెలలుగా కూడా కవితక్క గారు ఓపెన్ గా మాట్లాడుతున్నారు కదా, మనం మార్చుకోవాల్సినవి ఉన్నాయి, ఈ ఉద్యమకారులకి లేకపోతే సామాజిక తెలంగాణ రాలేదు, ఇట్లాంటి విషయాలు అన్ని మాట్లాడుతుంటేనే కదా వీళ్ళు సస్పెండ్ చేసింది. మరి ఈ రోజు కేటీఆర్ గారు వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉండి అదే మాటను ఒప్పుకున్నారు కదా. దిలీప్ గారు, 2 అంశాలు ఇక్కడ. ఒకటి, కవితక్క గారు మాట్లాడింది, ఇప్పుడు కేటీఆర్ గారు మాట్లాడుతున్నారు, అప్పుడు ఆమెను తప్పు పట్టారు, కేటీఆర్ గారిది తప్పు కాదా అనేది ఒక ప్రశ్న. రెండోది, మీరు మంచిగా తెలంగాణ ఉద్యమం చేశారు, తెలంగాణలో అధికారంలోకి వచ్చారు, తెలంగాణ పేరుతో పాలన చేశారు 10 ఏళ్ళు, దాన్ని మార్చి జాతీయ స్థాయిలోకి పోతాన్ని బీఆర్ఎస్ అని మార్చుకున్నారు, ఏదో పేరు మార్చుకొని. అది దెబ్బ కొట్టినట్టు ఇప్పుడు ఫీల్ అవుతున్నట్టుగా అనిపిస్తుంది. అంటే మళ్ళీ టీఆర్ఎస్ మార్చాలని నిజంగా ఒత్తిడి ఉందా, ఆలోచన ఉందా మీకు? ముఖ్యంగా ప్యానల్ మెంబర్స్కి, మీకు 10 TV ప్రేక్షకులందరికీ ముందుగా నమస్కారం. ఇక్కడ మనం ఒక అంశం, నిన్న కేటీఆర్ గారు మాట్లాడుతుంది చిట్ చాట్ లో మాట్లాడినట్టుగా వచ్చింది. తను కూడా అఫీషియల్ గా వీడియో రికార్డెడ్ గా కానీ రిపోర్టర్స్ ఉన్నారు, వాళ్ళు చెప్పింది మనం ప్రామాణికంగా తీసుకున్నాం అనుకోండి. అక్కడ కేటీఆర్ గారు మాట్లాడి చాలా స్పష్టంగా చెప్పారు, ఇట్లా మారిస్తే బాగుంటుందని చెప్పి కార్యకర్తలు అంటున్నారు, కానీ నిర్ణయం మాత్రం కేసీఆర్ గారు ఫైనల్ అని చెప్పారు. కానీ కేసీఆర్ గారు చెప్పేది ఫైనల్, ఇప్పటికి కూడా మేము చెప్పేది. ఎందుకంటే బీఆర్ఎస్ వచ్చినా, టీఆర్ఎస్ గా ఉన్నా, బీతో వచ్చినా, టీతో వచ్చినా సరే
తెలంగాణ అభివృద్ధికి బీటీ రోడ్ లాంటి చక్కని పార్టీ బీఆర్ఎస్ పార్టీ. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి లూటీని అడ్డుకుంటూ ఒక లాఠీలాగా పనిచేస్తున్నటువంటి పార్టీ మన బీఆర్ఎస్ పార్టీ. ఇంకొకటి ఏంటంటే గతంలో కవిత గారు చెప్పిరు అని చెప్పేసి జాగృతి వాళ్ళు ఏం చెప్తున్నారో, ఆ రోజు అధికారంలో ఉన్న ఏ రోజు కూడా కవిత గారు చెప్పలేరు. వారికి ఎజెండా ఏమున్నదో మాకు తెలియదు. వారి వ్యక్తిగతంగా ఏ ఎజెండా ఉన్నదో ఆ ఎజెండాను ఆ 10 సంవత్సరాల్లో తప్పుగా కనిపించింది, ఏ రోజు కూడా తప్పుగా వినిపించింది. ఒక్కసారి తన లోపల ఉన్నటువంటి ఎజెండా ఏ విధంగా వచ్చిందో మనకు తెలియదు. ఒకేసారి తన చాలా ఆరోపణలు చేసిర్రు. ఆరోపణలకు పార్టీ షోకాజ్ ఇచ్చింది, సరే పంపించిర్రు అని వీళ్ళు అంటారు. ఒక నిమిషం పార్టీ నుంచి తను వెళ్ళిపోయింది. ఇప్పుడు మేము కోరుకునేది ఏంటంటే ఎవరైనా ఈ దేశంలో పార్టీ పెట్టొచ్చు, మీరైనా పెట్టొచ్చు, నేనైనా పెట్టొచ్చు, తనైనా పెట్టొచ్చు, ఎవరికైనా ఉంది. అయితే బీఆర్ఎస్ మేము టీఆర్ఎస్ను వాళ్ళు పెట్టుకుంటాను అనుకుంటే మేము అనేది ఏంటంటే పులిని చూసి నక్కవాత పెట్టుకున్నట్టే అవుతుంది. ఎందుకంటే ఎవరైనా ఏదైనా పెట్టుకుంటారు, దీన్ని చూసి కాపీ కొడుతున్న కోట్లు పడతాయి అనుకుంటే మాత్రం అది మాత్రం పొరపాటు. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో మనం ప్రజలకు మనం ఏం చేస్తామని ముఖ్యం తప్ప వాళ్ళ పార్టీ పేరు నేను పెట్టుకుంటే వాళ్ళు ఏం చేస్తారో వాళ్ళు అలా పెట్టుకుంటే మీకు నష్టం ఉంటుందా? ఎందుకు నష్టం ఉంటుందండి? మనం చాలా బ్రహ్మాండంగా బీఆర్ఎస్ గా పెట్టిన తర్వాత కూడా మునుగోడు బై ఎలక్షన్ గెలవడం జరిగింది. కేవలం 1.8% ఓట్లతో బీఆర్ఎస్ నాడు ప్రధాన ప్రతిపక్ష పాత్ర పొందింది. కేవలం 1.8% ఓట్లతో మాత్రమే ఓడిపోయింది వాస్తవం. అయినా 39 స్థానాలు వచ్చినాయి. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా చూడండి, మొన్న లోకల్ బాడీ ఎలక్షన్ సర్పంచ్ ఎలక్షన్లో చూసారు కదా బ్రహ్మాండంగా. ఈరోజు కాంగ్రెస్కి ప్రత్యామ్నాయం ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ అంత కంబ్యాక్ వచ్చింది. మనం మున్సిపల్ ఎలక్షన్లో తీసుకున్నా కానీ చాలా అద్భుతంగా వచ్చింది. నాడు తెలంగాణలో అమలవుతున్నటువంటి అన్ని పథకాలను మీరు చూసుకోండి. ఈరోజు మనం మిషన్ భగీరథాన్ని స్టార్ట్ చేస్తే మనం దేశంలో జాతీయ స్థాయిలో వాళ్ళని తీసుకొచ్చారండి. హర్ ఘర్ జల్ అని దేశానికి 10 సంవత్సరాల పరిపాలన తర్వాత కళ్యాణ్ గారు 10 సంవత్సరాలు ఈ తెలంగాణ దేశంలో నెంబర్ 1 గా రాష్ట్రంగా తీర్చిదిద్ది వ్యతిరేకత ఉంటుంది. పేరు మార్చిన వ్యతిరేకత కూడా ఉందని కేటీఆర్ గారే అన్నారు. టీఆర్ఎస్ బీఆర్ఎస్ గా మారడం వల్ల ఓడామన్నారు. అది ఒక్కటే కాదు, అది కూడా చాలా చాలా స్లైట్ గా ఉంటదండి. కానీ 100% గా దాని వల్ల ఓడిపోరు కదా. 10 సంవత్సరాల విధానాలు ఉంటది. కేవలం అభివృద్ధి పైన ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయడం, పార్టీ నిర్మాణం చాలా అంశాలు ఉన్నాయి. కానీ నాయకులు కార్యకర్తలు చాలా మంది ఇప్పటికీ టీఆర్ఎస్ గా ఉంటేనే బాగుండేదని చాలా మంది అంటున్నారు. అభిప్రాయం వస్తుంది. కేసీఆర్ గారితో చర్చించి కేసీఆర్ గారు ఫైనల్ మేము కూడా అదే చెప్తాం. మనోజ్ గారు, ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ గా మారుతుందా లేదా పక్కన పెడదాం, మీరు ఆ పేరు పెట్టుకుంటారా లేదా పక్కన పెడదాం. కానీ పోటీ మొత్తం అంటే తండ్రితోనో అన్నతోనో పోటీ పడుతున్నారు. కుటుంబానికి ఆనందం ఇవ్వకపోయినా పర్లేదు, కానీ బాధ పెట్టడం ఎంతవరకు కరెక్ట్ అనేది కేటీఆర్ గారు వెర్షన్. బాధ పెట్టే కదా నువ్వు చెల్లెని బయటకు పంపినావు అనేది మీ వెర్షన్. అంటే ఏంది కుటుంబ పంచాయతీగా చూడాలా దీన్ని? నిజంగా మీకు ప్రజల ఎజెండా ఉందా నేను అడుగుతుంది. అది ప్రజల ఎజెండాతోనే మేము అంటే నేను క్లియర్ గా చెప్తున్నామన్నా, ఈ తెలంగాణలోనే కాదు దేశ రాజకీయ చరిత్రలో ఎక్కడా లేని విధంగా ఒక పార్టీ పెట్టే ముందు 50 అధ్యయన కమిటీలు వేసి తనతో పాటు పనిచేస్తున్న కార్యకర్తలకి నాయకులకు కూడా ఈ తెలంగాణ రాష్ట్రానికి ఏం కావాలి, మనం ఎందుకు తెచ్చుకున్నాం, వాళ్ళు ఏం కావాలనుకుంటారో ఈ రోజు మా ఎజెండా అనేది ఏసీ గదుల్లో కూర్చొని రూపుదిద్దలేదన్నా. ప్రజల దగ్గరికి మమ్మల్ని వెళ్ళి వాళ్ళు ఏం కోరుకుంటున్నారు ప్రతి రంగం మీద మేము ఒక అధ్యయన కమిటీ వేసి దాన్ని ఒక బ్లూ ప్రింట్ తీసుకొని రేపు దాన్ని మా ఎజెండాగా ప్రకటించబోతున్నాం. ఆ విషయంలో మేము క్లారిటీ ఉన్నామన్నా. ఈ రోజు కన్న వాళ్ళని బాధ పెట్టొద్దు అంటే కన్న వాళ్ళని బాధ పెట్టేది ఎవరన్నా? కేటీఆర్ గారు కన్న వాళ్ళని బాధ పెట్టేది. అదే అంటున్నా, మరి ఈయనట్లే చెప్తున్నా కన్న వాళ్ళని బాధ ఎవరు చెప్తే అన్ని క్లారిటీ చెప్తారు. కన్న వాళ్ళని బాధ పెట్టొద్దు అని ఇప్పుడు కేటీఆర్ గారు అంటే ఇదే ఒక చిల్లర వెదవా కవితక్క గారి గురించి కంచం పొత్తా మంచం పొత్తా అన్నప్పుడు నీ తోబుట్టువు కదా, రాజకీయాలు ఉంటాయి పోతాయి అని ఈ రోజు మాట్లాడినావు కదా. మరి నీ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీగా ఉంది కదా, ఆ రోజు ఎందుకు మీరు ఖండించలేదు? నీ పార్టీలో నువ్వు బీఫామ్లు ఇచ్చిన వాళ్ళు ఎమ్మెల్సీగా ఉన్న తక్కనపల్లి రవీందర్ రావు గారు, మాధవరం కృష్ణారావు గారు, నిరంజన్ రెడ్డి గారు ఒక ఆడబిడ్డను పట్టుకొని వాళ్ళని తిట్టింది ఎక్కడుందన్నా లిక్కర్ రాని బర్తెగించి బజార్కి ఇడుస్తామని ఒక నీ ఇంటి ఆడబిడ్డను పట్టుకొని మాట్లాడినప్పుడు నీకు అప్పుడు బంధుత్వాలు అప్పుడు నీకు గుర్తు రాలేదా? అప్పుడు నీకు ప్రేమానురాగాలు అప్పుడు గుర్తు రాలేదా? ఒక ఆడబిడ్డ నీకు రాఖీ కడతా అని చెప్పేసి మెసేజ్ పెడితే రాత్రికి రాత్రి బెంగళూరుకి టికెట్లు బుక్ చేసుకొని వెళ్ళి ఢిల్లీలో ఉన్నాను మీడియా వాళ్ళకి సమాచారం ఇచ్చి మళ్ళీ దాన్ని కవితక్క గారే రాఖీ కట్టడానికి వెళ్ళలేదు అన్నట్టు పోర్ట్రేట్. అదే అంటున్నాను మనోజ గారు, ఈ అంశాలన్నీ చూస్తుంటే ఇదేదో కుటుంబ పంచాయతీలా ఉంది తప్పితే
ప్రజల కోసమో లేకుంటే బీసీ నినాదం తీసుకుంటున్నారు, బీసీల కోసమో మహిళా బిల్లు మేమే తెచ్చామంటున్నారు, మహిళల కోసమో అలాంటి ఉద్యమంలా కనిపించట్లేదని కొంత బయట చర్చ. ఒకటి 20 సంవత్సరాలుగా అంటే కాంగ్రెస్ నేతలు కూడా చాలా మంది ఇదే అంటున్నారు, ఇది కుటుంబ పంచాయతీ, అసలు వీళ్ళకు ప్రజలతో సంబంధం లేదు. ప్రజల మీద రుదదలుచుకోలేదన్నా. మా ఆత్మగౌరవం ఏదైతుందో వాళ్ళు మాట్లాడినప్పుడు తప్పకుండా మేము ప్రతిఘటిస్తాం. ఒక ఆడబిడ్డ మీద దుబాయ్ టీమ్ లో సోషల్ మీడియాను పెట్టుకుని ట్రోల్స్ చేపించింది వీళ్ళు సంవత్సరం నుండి. అవన్నీ తెలుసన్నా. ఒక ఆడబిడ్డని 2019 ఎలక్షన్స్ లో ఫండింగ్ ఇచ్చి ఎమ్మెల్యేలకు ఫండింగ్ ఇచ్చి ఓడగొట్టిండ్రన్న వీళ్ళు. మౌనంగా భరించింది ఆడబిడ్డ. ఎందుకంటే కేసీఆర్ గారి కోసం ఈ తెలంగాణ ఎమ్మెల్యేలకి అక్కడున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకి ఫండింగ్ ఇచ్చి ఓడగొట్టిండ్రు అని ఆ రోజు మీడియా కూడా కోడై కూసింది. నిజామాబాద్ కి ఇప్పుడెళ్ళి అడిగినా చెప్తారన్నా. అవన్నీ భరించింది. మీ పార్టీలో ఉన్న ఎంపీ ఆమె అప్పుడు సిట్టింగ్ ఆమెను ఓడగొట్టాలనే కుట్ర ఎందుకు జరిగింది, ఎవరు చేశారు? ఆ 7 ఎమ్మెల్యేలకు నిజంగా అలాంటి ఫండింగ్ మీరు చేశారా? కళ్యాణ్ గారు ఒక అంశం, నిజంగానే అట్లా ఓడగొట్టాలనుకుంటే ఓడిపోయిన ఆమెకు ఎమ్మెల్సీ ఎందుకు ఇస్తారంటే కేసీఆర్ గారు? మేము మాట్లాడ లెట్ మీ కంప్లీట్ దెన్ యు కెన్ టాక్. అంటే ఈరోజు ఆ నిజామాబాద్ జిల్లాలో ఉన్నటువంటి అందరు ఎమ్మెల్యే కవితక్క గారికి ఎంత ప్రోటోకాల్ ఇచ్చారో మనం అందరం లైవ్గా చూసినాం కదండి. ఈ మరి ఒక్కటి చెప్తా ఉన్నా, ఓడిపోయినా కానీ గౌరవంగా ఎమ్మెల్సీగా తను శాసన మండలికి పంపించి గౌరవించుకున్నటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ. ఇంకా వారు ఏ ఆరోపణలు చేసినా కానీ ఏదైనా ఆధారాలు ఉంటే స్పష్టమైన ఆధారాలతో బయట పెడితే బాగుంటుంది. మనం ఎవరో గాసిప్స్ వాళ్ళు మాట్లాడినట్టు వీళ్ళు మాట్లాడినట్టు ఇంత పెద్ద చర్చలో మాట్లాడుతూ కూడా ప్రజలందరూ చూస్తూ ఉంటారు. ఇంకొకటి మీరు అద్భుతంగా మాట్లాడారు, ఏదైనా సరే ఇది కుటుంబ పంచాయతీ కాదు. మనకు కావాల్సింది ఏంటంటే ప్రజలకు మనం ఏం చేస్తాము, ప్రజలకు ఏం డెలివరీ చేస్తాం. మీరు ఒక 50 కమిటీలు చేసుకుంటా అన్నారు కదా, అట్లాంటి ఎజెండాతో పోతే బాగుంటుంది. కానీ మీరు నేను వచ్చేసి ఈ కుటుంబం రాకి అదంతా ప్రజలకు అనవసరం అండి. మన వ్యక్తిగతం మన కుటుంబంలో ఏం జరుగుతుంది మన 4 గోడలు మన 9 మధ్యనే ఉంటుంది. కానీ ఈరోజు ప్రజలకు ఏం చేస్తా ఉన్నాం, మన ప్రజల అంశాల మీద ఏ విధంగా కొట్లాడుతున్నాం, మన అధికారంలోకి వస్తే ఏమొస్తుందో ఆ విధంగా మీరు భవిష్యత్ గురించి చేస్తే బాగుంటుంది అక్క. ఎందుకంటే ఇప్పటికైనా సరే ఇప్పుడు ఎవరైనా పెట్టుకోవచ్చు. నేను ఇంతకుముందుకే చెప్పిన, మీరు కూడా పార్టీ పెట్టుకొని అద్భుతంగా పోరాడి మీరు కూడా అధికారంలోకి రావచ్చు. వీ విల్ ఆల్సో విష్ ఫర్ దేర్ గుడ్ అండ్ హ్యాపీ. ఓకే, బట్ ఒక నిమిషం నేను చెప్పేది ఏంటంటే ఇక్కడ మనకి వాళ్ళు ఓడగొట్టిరు అనే మాత్రం ఖండిస్తూ ఉంటాం. ఎందుకంటే ఓడగొట్టే వాళ్ళు ఎవరు కూడా ఎమ్మెల్సీ ఇవ్వరండి. మీరు అంతకన్నా పెద్ద ఎగ్జాంపుల్ అవసరం లేదు. ఇంకొకటి కవిత గారు ఈరోజు అధికారంలో ఉంటే తన పార్టీకి వెళ్ళి మారేదా లేదా ఈ ప్రజలందరికీ తెలుసండి. రైట్, ఫైనల్ గా మనోజ్ గారు స్ట్రైట్ క్వశ్చన్ ఒకటే అడుగుతాను. తెలంగాణలో ఏపీలో 2 సిమిలర్ ఇష్యూస్ ఇవి. అక్కడ జగన్ను విభేదించి షర్మిల బయటకు వచ్చి ఆమె ఏందో ఏపీలో కాకుండా వచ్చి తెలంగాణ పార్టీ పెట్టారు. ఇంకా అది విచిత్రం అనుకోండి. మళ్ళీ ఇక్కడ నుంచి పోయి అక్కడ పీసీసీ అధ్యక్షురాలు అయ్యారు. ఆమె ఎలాంటి ప్రభావం దాదాపుగా అక్కడ చూపినట్టయితే లేదు, అక్కడ చూపలేదు, తెలంగాణ ఎన్నికల్లో కూడా చూపలేదు. ఇక్కడ కవిత గారు ఏ మేరకు ప్రభావం చూపుతారు ఏంటి అనేది నిజంగా చాలా ఇంట్రెస్టింగ్ చర్చ కూడా జరుగుతుంది. ఇప్పటికీ మీ పార్టీలో చాలా పార్టీల నుంచి నాకు టచ్లో ఉన్నారు, ముఖ్యంగా బీఆర్ఎస్ వాళ్ళు చాలామంది ఉన్నారు, మాతో మాట్లాడుతున్నారు. పెద్ద పెద్ద లీడర్లు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు అని చెప్పారు. ఇప్పటికి ఎవరు వచ్చినట్టయితే లేదు. అంటే ఎన్నికల ముందే వస్తే తీసుకుంటారా? అప్పటి వరకు జాగ్రత్తలో ఉంది. ఇప్పుడు మీ వెనకాల నుండి పనిచేసే వాళ్ళందరికీ అన్యాయం చేసి వాళ్ళకు టికెట్లు ఇస్తారా, లేకుంటే ఇప్పుడే వచ్చి చేరుతారా? అసలు ఏం జరుగుతుంది మీ పార్టీలో, మీ వ్యవస్థలో అంటే ఏం చెప్తారు? మేము వృద్ధాశ్రమము ఆశ్రమాలు నడుపుతలేమన్నా. కాబట్టి మేము ఎవరైతే కొత్త రక్తాన్ని మహిళలకి ప్రాధాన్యత ఇవ్వాలనుకుంటున్నాం, కొత్త రక్తాన్ని మేము ఎవరైతే యువత ఉన్నారో వాళ్ళకే అవకాశాలు ఇవ్వాలనుకుంటున్నాం. డెఫినెట్ గా ఇప్పటి వరకు ఎవరైతే కష్టపడ్డారో మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ప్రాధాన్యత ఇచ్చుకుంటూనే పోతారు. ఎమ్మెల్సీ విషయానికి క్లారిటీ ఇస్తానా, ఎలక్షన్లలో ఓడగొట్టి పార్టీ వైపు ఎవరు రావట్లేదు కదా అనేది కూడా ఒక క్వశ్చన్. చాలా మంది ఉన్నారు అంటున్నారు కదా. మీరు చూడండి 25th రోజు చూడండి, 25th తర్వాత నేను మళ్ళీ మాట్లాడతాను. ఎవరెవరు కవితక్క గారికి కూడా కొన్ని కమిట్మెంట్స్ ఉన్నాయి, మాకు కొన్ని కమిట్మెంట్స్ ఉన్నాయి, మాకు కొన్ని లైన్లు ఉన్నాయి. ఎవరు పడితే వాళ్ళని తీసుకొచ్చుకొని మిగతా వాళ్ళలాగా మేము అట్లా పెట్టుకోము. ఎందుకంటే 10 సంవత్సరాలు మేము సైలెంట్ గా లేమన్నా. ఇంటర్నల్ వేదికల మీద ఖండించాల్సిన టైంలో ఖండించినము, ధర్నా చౌక్ రద్దు చేసినప్పుడు ఖండించినము, గద్దర్ గారిని గేట్ ముందు కూర్చోబెట్టినప్పుడు ఖండించిండ్రు. ఎన్నో విషయాలలో ఇంటర్నల్ వేదికల మీద ఖండించిండ్రు. ఎందుకంటే ఒక వ్యవస్థలో ఒక పార్టీలో పనిచేసినప్పుడు బహిరంగంగా అన్ని చెప్పమన్నా ఇంటర్నల్ గా. ఎందుకంటే ఒక నిబద్ధత కలిగిన నాయకురాలిగా, ఒక కార్యకర్తగా ఆ ఇంటర్నల్ వేదికల మీద చెప్తాం. అట్లా చెప్పినాం. కవితక్క గారిని ఓడగొట్టిన తర్వాత కూడా కవితక్క గారు క్లియర్ గా ఇది నాన్న జరిగింది అని చెప్పినప్పుడు కేసీఆర్ గారు వినలేదు. సంవత్సరం తర్వాత రిపోర్ట్ తెప్పించుకొని అవును కవిత నీ ఓటమికి కారణం నేను తెలుసుకున్నా కాబట్టి నీకు ప్రోటోకాల్ ప్రాబ్లం ఉండొద్దు, ఎమ్మెల్సీ ఇస్తా అని చెప్పేసి అన్నప్పుడు వద్దు, నా
పార్లమెంట్ నియోజకవర్గానికి ఇన్ఛార్జ్ ఇవ్వమని కవితక్క గారు అడిగినారు. లేదు ఎమ్మెల్సీ ఉండాలి, ప్రోటోకాల్ ప్రాబ్లం అని చెప్పేసి కేసీఆర్ గారు ఇచ్చిండ్రు. ఇప్పుడు వ్యక్తిగత విషయం అన్నారు. అన్న మేము వ్యక్తిగత విషయాలు మాట్లాడట్లేదు. నిన్న రామన్న గారు ఏదైతే కన్న తల్లిదండ్రులని కన్న వాళ్ళని బాధ పెట్టొద్దు, వాళ్ళకి మేలు చేయకపోయినా పర్లేదు అన్నారు కాబట్టి చెప్తున్నా. అప్పుడు కూడా వీళ్ళకి శోభకు గురై ఉంటారు కదా. ఫస్ట్ చేసిందంతా మీరు కదా, కన్న వాళ్ళకి ఒక బిడ్డను దూరం చేసింది మీరు కదా, ఇవన్నీ చేస్తుంది మీరు కదా. చుట్టూ ఉన్న వాళ్ళు మన పార్టీలో జరుగుతున్న ఇవి అని కవితక్క గారు చెప్తే అప్పుడు మీరు వినకుండా, అప్పుడు మీరు ఆమెను పిలుచుకొని మాట్లాడకుండా ఆమె మీద కుట్రలు చేసి ట్రోల్ చేసే వాళ్ళందరినీ మీరు చూస్తూ ఉండి ఇప్పుడు మీరు వచ్చి మా నీతులు చెప్తే ఎట్లా అనిపిస్తుంది? థ్యాంక్ యూ మనోజ గారు, థ్యాంక్ యూ దిలీప్ గారు. మొత్తానికి రానున్న ఎన్నికల వరకు కూడా ఈ వ్యవహారం ఇట్లనే కంటిన్యూ అయ్యే అవకాశమే కనిపిస్తుంది. ఇప్పుడు టీఆర్ఎస్ అనేది ఎవరికి దక్కబోతుంది? టీఆర్ఎస్ కోసం నిజంగా కవిత కేటీఆర్ మధ్య పోటీ జరుగుతుందా? మళ్ళీ బీఆర్ఎస్ టీఆర్ఎస్గా మారుతుందా? లేదంటే తెలంగాణ ప్రజా జాగృతి పార్టీ అని ముందుకెళ్లాలనుకున్న కవిత జాగృతిని పక్కన పెట్టి టీఆర్ఎస్ కోసం ఏమైనా చూస్తున్నారా? టీఆర్ఎస్ పేరుతో పార్టీ కోసం ఇదంతా 25వ తేదీ లోపు తేలే అవకాశం అయితే ఉంది. ఆ తర్వాత మాత్రం ఇలాంటి వాదోపవాదాలు, ఇలాంటి చర్చలు మరో 2 ఏళ్ళు కూడా కొనసాగే అవకాశం కనిపిస్తుంది. ఇది లంచ్ అవర్ డిబేట్.